మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న రెస్టారెంట్లు ఇష్యూ చేయడం మాకేమవసరం అండి. హలాల్ చేసిన తర్వాత బ్లడ్ లోపల ఉంటుందా? ఎట్లుంటది బ్లడ్? ఎట్లుంటది? ఎక్కడ తినొచ్చారు నాకేం తెలుసా? ఎక్కడ తినొచ్చారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రముఖ రెస్టారెంట్ రైస్ గ్రాండ్ రెస్టారెంట్ లో బిర్యానీ తిని కుళ్ళిన మాంసంతో వ్యక్తికి అస్వస్థత. ఇక మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురానికి చెందిన శ్రీనివాస్ తన ముగ్గురి ఫ్రెండ్స్ తోని మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో రైస్ గ్రాండ్ రెస్టారెంట్ లో బిర్యానీ తినడానికని వెళ్లారు. బిర్యానీ ఆర్డర్ చేసి అక్కడ వాళ్ళు ఫుడ్ తింటున్న మధ్యలో కుళ్ళిన మాంసం దర్శనమిచ్చింది. వెంటనే హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానాలు ఎదురు చూశారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోగా మార్గం మధ్యలో శ్రీనివాస్ కి తీవ్ర అస్వస్థతకు గురై కడుపు నొప్పి వామిటింగ్స్ తో కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించగా అక్కడ వైద్యులు ఫుడ్ పాయిజన్ అయిందని నిర్ధారించారు. దీంతో వెంటనే హుటాహుటిన రిపోర్ట్స్ తీసుకొని మళ్ళీ హోటల్కి వచ్చి అక్కడ యాజమాన్యాన్ని ప్రశ్నించగా యాజమాన్యం వారి అనుచరులు వాగ్వాదానికి దిగారు. కొత్తగా స్థాపించిన ఈ రైస్ గ్రాండ్ రెస్టారెంట్ లో 3 నెలల వ్యవధిలోనే ఇది 2వ కంప్లైంట్. జూన్, జూలై, ఆగస్ట్ లో చూసుకున్నట్టే జూన్ మొదటి వారంలో కూడా ఇలాగే ఒకరు బిర్యానీ తిని అందులో కుళ్ళిన మాంసం రావడంతో వారు అస్వస్థతకు గురై వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ కి ఇన్ఫార్మ్ చేయగా అధికారులు వచ్చి అందులో కుళ్ళిన మాంసం ఉంది అని నిర్ధారించి 5,000 జరిమానా కూడా వేశారు. మళ్ళీ ఇలాంటి సీనే రిపీట్ అయింది. దీంతో ప్రజలలో రెస్టారెంట్ ఫుడ్ అంటేనే కంగారు పడుతున్నారు. సో ప్రస్తుతానికి బాధితులలో ఒకరు మన సుమన్ టీవీతో మాట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది అనేది వారి మాటల్లోనే విందాం. అన్న, నిన్న సాయంత్రం 3ంటికి 3:30 ఆ టైంకి మేము ఇక్కడికి రైస్ గ్రాండ్ అనే హోటల్కి వచ్చినాం అన్న ఫుడ్ తినడానికి. అదే ఫుడ్ తినడానికి వస్తే మేము ఇక్కడ నేను నాతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ ఫుడ్ తినడానికి వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చిన తర్వాతకి బిర్యానీ ఆర్డర్ పెట్టినాం అన్న. బిర్యానీ ఆర్డర్ పెడితే దాని తర్వాతకి హాఫ్ తిన్నాం. ఫస్ట్ రైస్ ఒకటే తిన్నాం. ఇక ఆకలి అవుతుంది అనేసి అంటే రైస్ ఒకటే తిన్న తర్వాతకి మేము ఏంటంటే మెల్లమెల్లగా కొంచెం ముక్కలు తినడం స్టార్ట్ చేసాం. దాని తర్వాతకి ఒక పీస్ని ఇట్లా ఓపెన్ చేసి చూస్తే అన్న మొత్తం ఫంగస్ వచ్చిందన్న. ఫంగస్ అయ్యి మొత్తం బ్యాక్టీరియా వచ్చేసి మొత్తం గలీజ్గా ఉందన్న. చాలా అసలు తినలేకపోయినా అన్న. చూసిన తర్వాతకి అప్పటికప్పుడు మేనేజ్మెంట్ పిలిపించి ఏందన్నా దీని పరిస్థితి ఏంది, ఇట్లా ఫుడ్ ఏందన్నా ఇంత ఖరాబ్గా ఉంది, ఇట్లా ఫుడ్ ఇట్లా సర్వ్ చేస్తారు ఏందన్నా, మేము పైసలు పెట్టి తీసుకుంటున్నాం అన్న, మీరేమో మాకు ఫ్రీగా ఇట్లా అనేసి అని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏ రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేకుండా సైడ్కి వెళ్ళి ఆయన పని ఆయనే చూసుకుంటాడు, అక్కడనే కూర్చొని ఉన్నాడు, ఏ రెస్పాన్స్ లేదు. దాని తర్వాతకి ఇంకొక 2-3 ఎవరు వచ్చారు. 2-3 వచ్చిన తర్వాతకి వాళ్ళతో మాట్లాడిన తర్వాతకి మేము అక్కడి నుంచి డిస్కస్ అయిపోయిన తర్వాతకి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవ్వగానే మా ఫ్రెండ్ కాడికి మా ముగ్గురులో ఒక ఫ్రెండ్కి షాన్వాజ్ అనే అబ్బాయికి ఏమైందంటే కడుపు నొప్పి అనేది స్టార్ట్ అయింది. కడుపు నొప్పి అని స్టార్ట్ అయితే కార్ పక్క కాపి మేము ఏం చేసినాం అంటే వాడికి వామిటింగ్స్ అయినాయి. అప్పటికి కంటిన్యూస్గా ఒక 2-3 టైమ్స్ అయినాయి అన్న. 2 అట్లా అయ్యేసరికి మేమేం చేసినాం, మాకు కొంచెం భయం అయ్యి మేము అప్పటికప్పుడు కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అక్కడ మెడికల్ టెస్ట్ చేయించుకొని అక్కడ రిపోర్ట్ రాపించుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పిన తర్వాతకి సంథింగ్ ఏదో స్కానింగ్ రాశారు. స్కానింగ్ రిపోర్ట్లు నార్మల్ స్కానింగ్ చేయించుకొని రండి, స్టమక్ వాష్ చేయించుకొని రండి అనేసి అని చెప్పాను. దాని తర్వాతకి స్టమక్ వాష్ చేయకుండా డైరెక్ట్గా మేమేం చేసినామంటే ఇక్కడ హోటల్కి వచ్చినాం. అదే రిపోర్ట్లు తీసుకొని వచ్చి మాట్లాడదాం అంటే ఏందన్నా ఇట్లా మా వాడికి ఫుడ్ పాయిజన్ అయింది అది ఇది అనేసి అని చెప్తామంటే వాళ్ళ దగ్గర నుంచి అయితే ఏంది ఇప్పుడు ఆ చిన్న ముక్కే కదా ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడుతాను. చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారన్న. వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఇప్పుడు నార్మల్గా అన్న ఇప్పుడు మనమేమి ఫ్రీగా తినడానికి రాలేదన్న. ఇప్పుడు ఇంట్లో తింటాం రోజు, కాకపోతే ఇక ఇంట్లో మించి ఒక ముద్ద ఇట్లా తిన్నాం, స్పెషల్గా తిన్నామన్నా. ఇప్పుడు వచ్చారు కానీ వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది అన్న? వాళ్ళ రెస్పాన్స్ చూడన్న, ఇప్పటిదాకా మీరే చూసారు కదా ఎట్లా గొడవ చేస్తున్నారు, మీదకి వస్తున్నారు, ఎవరెవరు పేర్లు చెప్తున్నారు, వాళ్ళ మంచోళ్ళ పేర్లు చెప్పేసి ఖరాబ్ చేస్తున్నారు అన్న. కానీ అసలు ఏ రెస్పాన్స్ లేదు. దాంతో పాటు మీకు ఎంత అయింది నిన్న నైట్ కూడా అన్న, నిన్న నైట్ ఏమంటున్నారంటే ఎంత కావాలి మీకు, తీసుకొని వెళ్ళిపోండి, కాంపెన్సేషన్ అన్నట్టు చేస్తాం, ఇంకా ఎక్కడ మాట్లాడకండి, ఇంకా ఎక్కడ ఈ టాపిక్ తీయకండి అన్నట్టు మాట్లాడుతున్నాం అన్న. ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏమంటారు? ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ వచ్చి నార్మల్గా నిన్నటిది మరి వీళ్ళైతే నిన్నటిది ఇచ్చా అనేసి అని చెప్తున్నారు శాంపుల్. మరి నిన్నటిది ఇచ్చారో లేదో తెలియదు, కానీ ఆయన అయితే వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇదేనా జరిగింది.
వీళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ లేదు. వీళ్ళ దగ్గర నుంచి అసలు రెస్పాన్స్ లేదన్న. చూసారు కదా ఇప్పటిదాకా ఇంత మీదకి వస్తున్నారు. మేము అడిగే క్వశ్చన్లకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పట్లేదు. మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు అన్న మేము ముగ్గురం ఉన్నాం అన్న. ఇంకో 2 మెంబర్స్ ఎక్కడ హాస్పిటల్? ఇప్పుడు ఒక ఆయన అయితే హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనతో పాటు ఇంకో ఆయన కూడా ఉన్నారు అన్న. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ మీరు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అన్న? ఫర్దర్ గా అన్న మేము మనీ గురించి వీళ్ళు అంటున్నారు అన్న ఇందాక నుంచి డబ్బుల కోసం ఏదంతా లేకపోతే ఫేమ్ కోసం ఏదంతా అనేసి అన్నట్టు అంటున్నారు అన్న. డబ్బుల గురించి సమస్య కాదన్న, డబ్బులు మాకు అవసరమే లేదన్న. కానీ ఇక్కడ ఏంటంటే అన్న ఆల్రెడీ మేము ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ 2-3 టైమ్స్ రిపీట్ అయింది ఇట్లనే. ఇప్పుడు మీతో పాటు 3rd టైమో 4th టైమో అనేసి అని చెప్తాను అన్న. ఇట్లా మాకు ఇంకొకసారి ఈ పరిస్థితి ఇంకెవరికి రాకుండా చూడాలి అనేది మా ప్రయత్నం అన్న. మాకు ఇప్పుడు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అన్న? ఇప్పుడు నార్మల్ గా మేము లీగల్ గా అయితే ఏదైతే తీసుకోవాలో ఆ ప్రతి ఒక్క యాక్షన్ తీసుకుంటాం అన్న. మా దగ్గర నుంచి ఏ కాంపెన్సేషన్ వద్దు, ఏ పైసలు అసలు ఎవరితో ఏమొద్దన్న. మేమైతే డైరెక్ట్ గా లీగల్ గా ఏం చేయాలో చేస్తాం అన్న. అదన్న.